స్పీడ్ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మహారాష్ట్ర రైతుల బృందం పర్యటించింది. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మహారాష్ట్ర బృందాన్ని ప్రత్యేక బస్సులో హైదరాబాద్ నుంచి గజ్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వారికి చూపించి అభివృద్ధి పనుల గురించి వారికి వివరించారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని యమాపూర్, పకీరి, కొండాపూర్ గ్రామాల్లో ఫ్యాక్స్ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల మేలు కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. వైద్యం చేయరాక కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్లు తయారైంది ఆర్ఎంపీ వైద్యుల వైద్యం. పసివాడికి జ్వరం వచ్చిందని ఆర్ఎంపీ డాక్టర్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుపోతే కంపౌండర్కు సూది వేయడం రాకపోవడంతో సూది వేశాడు. అయినా పసివాడి కాలు పనిచేయకుండా పోయిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మారం గ్రామంలో జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఠాగూర్ ప్రవీణ్ సింగ్ ను హత్య చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాత కక్షల నేపథ్యంలోని ఈ హత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుల నుండి 2 మోటార్ సైకిళ్లను, 5 సెల్ ఫోన్లను, హత్య చేయడానికి ఉపయోగించిన సాపతి బండరాళ్లను స్వాధీనం చేసుకున్నారు. కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని తెలిపారు. పెద్దపల్లి జిల్లా మంతెన నియోజకవర్గ కేంద్రంలో తమ వ్యక్తిగత సామర్థ్యంతో దాదాపు 300 కుటుంబాలకు చీరలు మరియు పోషకాహార పదార్థాలను, సేమియా, డ్రై ఫ్రూట్స్ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాటారం పీఎస్సీఎస్ చైర్మన్ చెల్లా నారాయణరెడ్డి పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వెల్లుల్ల రోడ్డులోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పక్కన నూతనంగా నిర్మించిన ధోబీ ఘాట్ ఏర్పాటు కొరకు అడిషనల్ కలెక్టర్ మంద మకరంద స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుజాత సత్యనారాయణ, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, డిఈ రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 73వ పుట్టినరోజు వేడుకలు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం మరమళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో అగ్నిమాపక కేంద్రాల వారోత్సవాల అవగాహన కార్యక్రమంలో భాగంగా ముగింపు కార్యక్రమాలు జరిగాయని ఎస్ఎఫ్ఓ ఎన్ చంద్రమోహన్ తెలిపారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ చంద్రమోహన్ మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 20 వరకు జరిగాయని తెలిపారు. కొత్తగూడెం దేశ సమగ్రత, సమైక్యతకు విఘాతం కలిగించే బీజేపీని గద్దె దింపేందుకు ప్రజాస్వామిక లౌకిక శక్తులు ఏకం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ నెల 14వ తేదీన భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని చెర్ల మండలం కేంద్రంలో అంబేద్కర్ జయంతి నాడు ప్రారంభమైన ప్రజాపోరు యాత్ర భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గం కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో ముగిసింది. రంజాన్ పండుగను పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా మందమరి అస్రా మసీదు నందు ముస్లిం సోదరులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫాను మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, మండల తహసీల్దార్ సంపత్, సిఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్లు పాల్గొని పంపిణీ చేశారు. జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్లో పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా పాల్గొన్నారు. ఉపవాసంలో ఉన్న ముస్లిం సోదరులకు ఖర్జూరా తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. మెట్పల్లి పట్టణంలోని బిస్మిల్లా మసీదులో ఇఫ్తార్ విందులో కొమిరెడ్డి కరంచంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి గారైన కొమిరెడ్డి రాములు కొన్ని రోజుల క్రితం స్వర్గస్థులైనారని, వారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు జరిపిన ముస్లింలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కొమిరెడ్డి రాములు తెలిపారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ సీఎం అయ్యాక వెంటనే కోనేరు రంగారావు కమిటీ వేశాడన్నారు. సీఎంగా వైఎస్ఆర్ 3.30 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చాడని తెలిపారు. బీజేపీ గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, చేవేళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. శంకర్పల్లి మండలం మహారాజ్పేట ఎంపీటీసీ తొండ మల్లమ్మ, మాజీ ఉప సర్పంచ్ తొండ రవితో మరో 7 గ్రామాలకు చెందిన నాయకులు, యువకులు 100 మందికి పైగా చేవేళ్ల మండలం కేంద్రంలో బీజేపీలో చేరారు. ఖమ్మం జిల్లాలో ఈ నెల 24న జరిగే నిరుద్యోగ నిరసన కార్యక్రమంపై రేణుకా చౌదరి నివాసంలో చర్చించామని మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి నివాసంలో జరిగిన విందుకు టీపీసీసీ నేతలు హాజరయ్యారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, సురేష్ షట్కర్, ఈరవర్తి అనిల్, వేం నరేందర్ రెడ్డి, ఖమ్మం జిల్లా నేతలు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుండి నరసాపురం వరకు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సామాజిక చైతన్య పాదయాత్ర నరసాపురంలో ముగిసింది. నరసాపురం సబ్ కలెక్టర్ సూర్యతేజకి నిమ్మల రామానాయుడు వినతి పత్రం అందించారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల నిర్వాహకం అందరినీ ఆశ్చర్యపరిచింది. 8వ తరగతి విద్యార్థుల చేత 7, 9వ తరగతి విద్యార్థుల పేపర్లు మూల్యాంకనం చేయించిన వైనం ఇది. కరీమాబాద్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెలుగు చూసింది ఈ ఘటన. టీచర్లు వారి స్వంత పనులు చేసుకుంటూ విద్యార్థుల చేత మూల్యాంకనం చేయిస్తూ ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అచెంటలో టీడీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండి మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు చేపట్టాలని అగ్నిమాపక శాఖ అన్నమయ్య జిల్లా మదనపల్లె శాఖ ఫైర్ ఆఫీసర్ మాబు సుబాహాన్ సూచించారు. మదనపల్లె పట్టణంలోని శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నందు అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మదనపల్లె అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్డులో ఉన్న జామియా పెద్ద మసీదులో భక్తి శ్రద్ధలతో జాగారం కార్యక్రమం నిర్వహించారు. రంజాన్ మాస దీక్షలో భాగంగా నిర్దేశించిన ప్రత్యేక రోజుల్లో జాగారం కార్యక్రమం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ క్రమంలో మత పెద్దల ఆధ్వర్యంలో పెద్ద మసీదులో జాగారం కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జగన్ ప్రభుత్వంపై ఏపీ సర్పంచులు ఫైర్ అయ్యారు. నెల్లూరులో ఏపీ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లాలోని పలు ప్రాంతాల సర్పంచులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్టీఆర్కు వీరాభిమాని టీటీడీ ఎక్స్ బోర్డు మెంబర్ అయిన ఎన్టీఆర్ రాజు కుటుంబ సభ్యులు, టీడీపీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, అభిమానులు, టీడీపీ శ్రేణులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం దగ్గర ఉన్న అఖిలాండం దగ్గర 774 కొబ్బరికాయలు కొట్టి 7 కేజీల 40 గ్రాముల కర్పూరాన్ని వెలిగించి చంద్రబాబుకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు.